కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చారు. జగ్గంపేట సెట్టిబలిజపేటలో మెయిన్ డ్రైనేజీ పూడికతీత పనులు చేపట్టి తన నిజాయితీని నిరూపించుకున్నారు. జగ్గంపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన జ్యోతుల నెహ్రూ గెలుపు కోసం ప్రచారం చేసిన నవీన్ ఎదుట సెట్టిబలిజపేట ప్రజలు కాలువ పూడికలపై ఫిర్యాదు చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యేగా నెహ్రూ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జేసీబీ ట్రాక్టర్లను తీసుకొచ్చి కాలువ పూడికతీత పనులను నవీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత జైను మణిబాబు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సెట్టిబలిజపేలో కాలువ పూడిక తీత పనులు చేపట్టిన ఎమ్మెల్యే నెహ్రూతో పాటు నవీన్ సేవాభావాన్ని కొనియాడారు. అదేవిధంగా పుష్కర ఎత్తిపోతుల పథకంకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్యను వివరించినట్లు తెలిపారు. పేటలో తిరిగినప్పుడు ప్రతి ఆడపడుచు కూడా డ్రైన్ల గురించి ఇళ్ళ గురించి వివరించారు. చేత ఈరోజు నెహ్రూ గారు అబ్బాయి జ్యోతుల నవీన్ గారు ఆ రోజు ఇంటింటికి తిరిగినప్పుడు వాళ్ళ సమస్యలను తెలుసుకుని ఈరోజు ప్రత్యక్షంగా ఇక్కడికి జగ్గంపేట నాయకులు అందరూ తీసుకుని ఈ డ్రైన్ శుభ్రం చేయడం కార్యక్రమం పెట్టారు. ముందు డ్రైన్లో చెత్త అంతా తీసి తర్వాత డ్రైన్లు ఏ రకంగా కట్టాలి ఏంటి అనేది కూడా ఒక కార్యక్రమాన్ని మొదలెట్టాను ఈ రోజు నుంచి. ఆ జాతర ఏంటంటే దీనికి అందరూ సహకరించవలసిందిగా సెలవు తీసుకుంటాం.